లక్ష్మీనారాయణ, ఈ సబ్జెక్ట్కి ఏం అవసరమో అవే నేను క్వశ్చన్లు వేస్తా, అవే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఇద్దరిని ఎలా కలపాలి అని ఆలోచన, ముగ్గురిని ఎలా సంతోషంగా ఉంచాలో అవి ఆలోచుకుందాం. పొరపాట్లు జరిగినాయి క్లుప్తంగా చెప్పు. పొరపాటు జరిగితే జరిగినాయి, నువ్వు తప్పేసినా ఒప్పుకో, నేను తప్పేసినా ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగింది, చిన్న మాట తప్పు ఎవరిది అయి ఉంటుంది నువ్వు చెప్పు. ఆ అమ్మాయి అంటే మాకు పూర్తిగా ఇష్టమే. ఆ అమ్మాయి ఏదన్నా తెలుసో తెలియకో చేసిండా అవన్నీ మేము ఆ అమ్మాయి వాడితో బాగుంటే మేమందరం మంచిగా ఎప్పుటాలని ఎదువరకు ఎట్టున్నాము అట్ట మా ఇళ్లలో కూడా మర్చిపోతారు, అన్ని మర్చిపోతాం. ప్రమాణ సాక్షిగా దేవుడు సాక్షిగా చెబుతున్నా మా కోళ్ళని మేము గౌరవంగా చూసుకుంటాము. ఇద్దరు గతం మరిసిపోండి. అసలైతే చీరలు కట్టిన మాట వాస్తవం. ఎందుకు కట్టాడంటే నీకు పిడుసులు వస్తున్నాయి, అంతకు ముందు లేవు పిడుసులు కూడా. పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత పిడుసులు వస్తున్నాయి. పిడుసులు వస్తుంటే అంకమ్మ తల్లి జాతర చేస్తాం మేము. అందులో ఏదన్నా దండం పెట్టుకుంటే తగ్గుతాయి అని చెప్పి ఆ అమ్మాయి నమ్మకం మీద నేను మా ఆయన చీరలు కట్టిస్తానని దండం పెట్టుకుందాం. మేము ఏదన్నా జరగని నేను అడిగా, దండం పెట్టుకోలేదు. అమ్మవారి కాడ ఒక్కసారి వేయాలి. రోజు ఎందుకు కడతాడు, రోజు ఎందుకు కడతాడు చీరలు? అమ్మవారి కాడ జాతర చేసి అయిపోయింది సార్. ఒక మాట చెప్తున్నాను, పెళ్ళమే ఒప్పుకుంది, ఒక రోజు అయిపోయింది. 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి ఎందుకు కడతాడు? అది కూడా జాతరేనా? అచ్చంపేట తిరుగుతారు సార్. పండుగ రోజు మాట్లాడమనండి, పెద్ద మనిషి నిజం మాట్లాడమనండి. నేను జాతర రోజు ఊరు మొత్తం వస్తారు మా కాలనీలో. ఏది చేసిన పండుగలు చేస్తుంటే మేము ఊరు మొత్తం వచ్చి వాళ్ళు బాగా చేస్తారు, కాలనీలో సందడిగా ఉంటది అని చెప్పి ఊరు మొత్తం వస్తారు, అందరిని కూర్చొని చూసిపోతుంటారు. అదే విధంగా 3 ఏళ్ళు లైన్ గా కట్టుకున్న మాట వస్తాయి పండుగ సార్. ఆ మాట కొట్టడం వస్తున్నాను. ఇప్పుడు గుడికాడ కట్టుకున్న వాళ్ళు గుడికాడ జాతర ఏ సినిమా డాన్స్ లో వేసుకోవాలి, పట్లమ్మటి తిరిగి అడుక్కుంటారు సార్. పెద్ద మనిషి అలా నిజాలు చెప్పట్లేదు కండి. నేను తిరిగి చూసాను. ప్రమాణం చెయ్యి. నీ కొడుకు కడుక్కోలేదా? నీ కొడుకు కడుక్కోలేదా? నీ పిల్లల మీద ప్రమాణం చేయి. నీ కొడుకు కడుక్కోలేదా? మొక్కుబళ్ళు అప్పుడు వేసుకుంటే ఎవరు అడగరు. ఇప్పుడు ఈయన కేసు కట్టాడండి, మా బాబా ఏమిటి పోతామా మీ మామ ఏమిటి అని ఆయనకు చెప్పాను. గురుగారు చెప్పమానండి సార్. పెద్ద మనిషి హ్యాపీగా వెళ్ళండి, కూర్చోటి చెప్తా. విజయ, ఇప్పుడు మీ ఇద్దరితో నాకు ఏమనిపించిందంటే, వీళ్ళ తాలూకి ఎవరితే వాళ్ళను ఘోరంగా తిట్టి నువ్వు మరి వన్ సైడ్ వెళ్ళిపోతున్నావు, మరీ తిట్టి వాళ్ళని ఘోరంగా మాట్లాడి మనిషిని ఎప్పుడైనా కష్టపెడితే అది మీకే నష్టం. మేము అంతకాడ కష్టపడ్డాం సార్. మేము ఎవరితో కలిసి ఉండాలి? మామయ్య కూడా ఏం మాట్లాడు, మొక్కుబళ్ళు అంటున్నాడు కానీ మొక్కుబళ్ళు కాదు సార్. మా మాటలు నమ్మొద్దు సార్. ఊళ్ళో షాపుల ఎందుకమ్మా నీకు అవన్నీ? షాపు అడుగుతా ఓకే అంటాడు వాడు, చెప్తాడు కదా తప్ప చేయరు. ఆమె ఎవరు? నా భార్య సార్. భార్య ఏంటి అని తెలుసా? చెప్పేనా? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నా అతిచరామి అంటే ఏం చెప్పమంటావా? ధర్మం విషయంలో, డబ్బు విషయంలో, కలిసి సంతోషంగా ఉండే విషయంలో, భర్త ఏ పాపాలు చేసినా పుణ్యాలు చేసినా సగం పంచుకునే భార్య విషయంలో, వీటిలో ఏ విషయంలో కూడా అతిక్రమించి భార్య జీవితాన్ని నాశనం చేయకూడదు. ఇద్దరం కలిసి సంతోషంగా ఉందాం అనే కదా ఆ అమ్మాయి భార్య అని అంత చక్కగా ప్రేమగా చెప్పి నవ్వుతో మాట్లాడిన వాడి ఎందుకు డజన్ల కొద్దీ అమ్మాయిలు చేసావు ప్రసాద్? లేదు సార్, పెద్ద అనుమానం సార్. ఒకటే, నీకు నీ భార్యతో తప్ప ఏ అమ్మాయితో సంబంధం లేదా? ఉంది సార్, మొన్న 4 సంవత్సరాలు కదా. ఏదైనా ఉంది నీ వెంట ఉంది. నాన్న ఒక చిన్న క్వశ్చన్, నువ్వు ఎలాగా వేరే అమ్మాయిల్ని చేస్తున్నావో అలాగే నీ భార్య ద్వారా వేరే మగాళ్ళని చేస్తుంది అనుకో, నీకు ఎలా ఉంటుంది? కోపనాదా? మరి నీ భార్య అలా చేస్తుందా? మంచిదే నీ భార్య, మరి నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? ఇప్పుడు కాదు ప్రసాద్, చిన్న మ్యాటర్ ఒకటి ఉంది. ఎందుకంటే ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెలించే గుణం ఉంటుంది. నువ్వు ఆడవాళ్ళు చెలించావు, తప్పులేదు. కానీ ఎంతవరకు చెలించాలంటే నీ జీవితం నాశనం కానంత వరకు, నీ పెళ్ళాం జీవితం నాశనం కానంత వరకు, నీ బిడ్డలు ఏడవనంత వరకు,
నీ భవిష్యత్తు నాశనం కానంత వరకు నువ్వు చెల్లించవచ్చు. నేను చెల్లిస్తా ప్రసాద్. ఎవరో నాకు భార్య ఉంది, అందంగానే ఉంటుంది, కానీ రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తున్నారు అనుకో, భలే ఉంది ఈ అమ్మాయి, భలే అందంగా ఉంది, ఈ అమ్మాయి కళ్ళు భలే ఉన్నాయి, జడ భలే ఉంది, చీర భలే గడ్డి అంట. అది ఎంతవరకు మనం ఆ పిల్ల జీవితం నాశనం కానంత వరకు తప్పు లేదు. మనుషులం కాబట్టి, ప్రకృతి ధర్మం కాబట్టి. అంతేగాని ఈ అందంగా ఉంది అని కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేసుకుంటూ ఆ అమ్మాయితో తిరుగుతూ భార్యని ఏడిపిస్తూ ఇది ఎవరైనా చేస్తారా నాన్న? ఓకే, చేసేవాళ్ళతో నీ మనసుకు తెలుసు ప్రసాద్. నువ్వు సినిమాలు చూస్తావా? సినిమాలా ఆ. చూస్తాను సార్. చూస్తావా? నా సినిమాలు చూసావా? చూసాను సార్. ఏం చూసావు? మెంటల్ ఇష్టం ఒకటి మెంటలకి ఇష్టమా? ఇంక రెండు సినిమాలు యాక్ట్ చేస్తే సార్, అయ్యే ఎక్కువ అంటే పెద్దగా చూడండి సార్. మెంటలకి ఇష్టం చూసావుగా అంటే నేను రియల్గా మెంటల్ వాడు కాదుగా. కాదు సార్. సినిమాలో మెంటల్ వేషాలు వేసావు. అంతే సార్. మరి నువ్వు రియల్ లైఫ్లో కూడా మెంటల్ వేషాలు వేస్తున్నావు కదా. లేదు సార్. మరి తప్పు కదా నాన్న. నీకు ఏ హీరో అంటే ఇష్టం జనరల్గా? జనరల్గా అంటే మీరే సార్. చూసావా, నువ్వు నన్నే పడేస్తున్నావు. ఎట్ట పడేసావు అంటే నేను కూడా ఆడదానైతే నీ అంటూ వచ్చేలా పడేసావు. ఇలా చేయొచ్చా? ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, వద్దండి ఇక నాకు ఆ భర్త వద్దు, కానీ నువ్వు చూస్తుంటే మంచివాళ్ళలాగా ఉన్నావు. ఏది నీకు అమ్మాయిలు పిచ్చి తప్ప, చూస్తుంటే నీట్గా డీసెంట్గా సింపుల్గా ఉన్నావు, చెప్తే వినే మాటలాగా ఉన్నావు. అది అంత ఏడిపించిన అమ్మాయి నీతో ఎట్టబడుతున్నాను కలిసి. నువ్వు ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావా? వారిని మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది మొత్తం పేపర్ మీద రాస్తే, నిజం నేను చెప్తున్నాను, నువ్వు ఫ్యాను కదా నాకు, ఆ అమ్మాయి మొత్తం ఏమి రాసిందో అది రాసి సంతకం పెడితే నువ్వు ఎమ్మటే జైలుకి వెళ్తావు. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్ద కింద ఎస్ఐలు కాదు, డిఎస్పీ దగ్గర ఎస్పీ దగ్గరికి వెళ్తే పెద్ద కేసు అవుద్ది. ఆ అమ్మాయి అదే ఏడ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ఒకసారి చెప్తున్నా. పప్పు అయిపోయిందండి, ఇంకా నా భార్య పిల్లల దగ్గరే ఉంటాను. కాదన్న, నువ్వు ఎట్ట చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్పు. మనస్ఫూర్తిగా నువ్వు కాదన్న. నాకు ఒక డౌటు ప్రసాద్, నీ భార్య నిన్ను కొన్ని అడుగుద్ది, వింటావా? నువ్వు మనస్ఫూర్తిగా వినాలా. ఏంది ఇక్కడ పోస్తానికి ఇష్టపడలే ముందు నా భార్య నాకు వచ్చినా వస్తుందా అనుకోగా ఉంటాయి. మనస్ఫూర్తిగా వింటావా? అమ్మా, నువ్వు ఏమన్నా అడగదలుచుకుంటే క్లుప్తంగా స్ట్రైట్గా ఏమేమి తప్పులు చేశాడో ఒక్క నిమిషంలో ఇది చేయటం కరెక్టా ఇది అని ఏమడుగుతావు ఒకసారి అడుగు నాన్న. నిజంగా ప్రసాద్ ఏమనుకోనన్నాడు దా. లేదు సార్, నేను మీలాంటి పెద్దోళ్ళ దాకా వచ్చాను, చేసినవన్నీ తనకు తెలుసు. ఇక మీదట కూడా నాకు చెప్పడానికి కూడా ఓపిక లేదు. నా తమ్ముడు మరదలు కూడా మాట్లాడతారు, ఒకసారి మీతో లోపల ఉన్నారు సార్, వాళ్ళని పిలవండి. నేను ఇంకా అతనితో మాట్లాడాలని కూడా నాకు లేదు. నేను ఇంకా అతన్ని అడగటానికి కూడా దాపరికం లేదు సార్. నేను అతను చేసినవే మీకు చెప్పాను, మీరు చెప్పినవి అతనికి తెలుసు. కాదులే నాన్న, అతను ప్రసాద్ మంచోడు కాకపోతే మాట ఒప్పుకోడు కదా నాన్న. కూడా ఒప్పుకోరు. అందుకని అమ్మ అదిగో నిర్ణయం తీసుకోకుండా చెప్పు నాన్న. వాళ్ళతో మాడమంటావా? వాళ్ళతో మాడేనా? నేనన్నా నువ్వు నిర్ణయం తీసుకోమాకు నాన్న. నేను నిర్ణయం తీసుకోను సార్, వాళ్ళతో కూడా మాట్లాడింది సార్. తమ్ముడు పేరు కోటేశ్వరరావు, మహాలక్ష్మి. అమ్మ పేరు మహాలక్ష్మి. నాన్న కోటేశ్వరరావు, నాన్న మహాలక్ష్మి, రండి ప్లీజ్. నా పెళ్ళై 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో నేను ఈ మనిషిని చాలా బాగా అబ్జర్వ్ చేశాను. నేను వచ్చిన తర్వాతే ఆ మనిషి 5 ఆడవాళ్ళని మార్చాడు. మనసు మరి ఆ అమ్మాయి వెళ్ళిపోయినా ఈ అబ్బాయి బుద్ధి మారదు. ఈ అబ్బాయి రంగులు మార్చే ఓసరు వెళ్ళండి. 10 రూపాయలు ఒక ఆడదాని దగ్గర ఉందంటే ఆ అమ్మాయి దగ్గర ఆ 10 రూపాయలు అయిపోయేదాకా ఉంటాడు. అలా ఎంతో మంది జీవితాలు నాశనం చేశాడు. ఒక అమ్మాయి ఎర్రగా పండల్లి నా అంత ఎత్తుందండి, నా అంత ఎత్తుంది, నా మీద కొంచెం లా ఉంది, బంగారపు తాడుతో గాజులతో ఒంటి నిండా బంగారంతో వచ్చిన అమ్మాయి పిచ్చిదైపోయి ముదినేపల్లి బస్టాండ్లో అడుక్కుంది సార్ మొన్నటిదాకా. ఆమె చదువుతుంటే ఒక బైబిల్ కంటే, ఒక భగవద్గీత కంటే, ఖురాన్ కంటే ఇంకా పెద్ద గ్రంథం రాయొచ్చు. ఒక మనిషి ఇన్ని తప్పులు చేస్తాడా? కృష్ణా జిల్లా కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో మొత్తం చెబుతున్నా. ఈ ప్రసాద్ అనేవాడు ఈ అమ్మాయిని వదిలేసినా, వేరే ఎక్కడ తిరిగినా ఏ ఆడపిల్ల కూడా వీడి మొహం చూడటానికి వీల్లేదు. నువ్వు ఏమీ చెక్కలా, ఏ ఆడపిల్ల దగ్గరికి వెళ్ళమాకు, ముందు మానై, నిజాయితీకి బతుకు. మీ ఊళ్ళోనే నేను డబ్బులు ఖర్చు పెట్టి నీ విగ్రహం పెట్టిస్తా. చెప్పు నాన్నగారు.
మీతో నేను ఉండదలుచుకోలేదు. మీతో నేను ఉండదలుచుకోలేదు. నువ్వంటే నాకు భయం. నువ్వంటే నాకు భయం. తమ్ముడికి కూడా భయం. తమ్ముడికి కూడా. అమ్మని చాలా సార్లు కొట్టావు. అమ్మని చాలా సార్లు. నన్ను కూడా కొట్టావు. నన్ను కూడా కొట్టావు. ప్రాణహాని అనుకుంటున్నాము. మాకు ప్రాణహాని. దూరంగా వెళ్ళు. మాకు దూరంగా వెళ్ళు.